యలమంచిలి గీత గారి సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ పతాకంపై వైవిఎస్ చౌదరి గారు నిర్మాతగా దర్శకుడిగా చక్రి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ తో సయామి కేర్ హీరోయిన్ గా శ్రద్ధా దాస్ ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో స్పార్కిల్ ఆఫ్ యాక్షన్ సాయి ధరమ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్నటువంటి రే షౌట్ ఫర్ సక్సెస్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. బాగా చేశాడు, గొప్పగా లేదు. ఓకే, చౌదరి గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, అన్నగారు ఈయన చాలా స్పష్టత, చాలా అవగాహన, చాలా సందర్భ శుద్ధి తెలిసిన దర్శకులు. ప్రతి పాట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ప్రతి పాటను ఒక రోజు 2 రోజులు కష్టపడి రాసి ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఆయనకి ఏం రాయాలో నాకు తెలుసు. చాలా తొందరగా పని పూర్తయింది. పాటల విషయంలో సీతయ్య ఎవరి మాట వినడు, నా మాట మాత్రం వింటారు ఈయన. తర్వాత చక్రి 98వ సినిమా దర్శకత్వం వహిస్తున్న చక్రి కూడా నా అభినందనలు. మా ముగ్గురి కలయికలో వస్తున్న దేవదాసు వచ్చింది, చాలా విజయవంతమైంది. అట్లాగే ఈ చిత్రం కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్ గారు ఒక తరం అంటే 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలబోతున్న కథానాయకుడు. ఎందుకంటే అతని పేరులోనే ధర్మం ఉంది, అతని గుండెలో నిజాయితీ ఉంది, అతని శరీరంలో మంచి ప్రవర్తన ఉంది. చూడండి, నా వాక్కు సిద్ధిస్తుంది, ఇది నిజం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో ఇక్కడ మీరు అందరూ చూపెడుతున్నారు. వైవిఎస్ చౌదరి గారు ఎప్పుడూ చెబుతుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, విశ్వసనీయత అంటే పవన్ కళ్యాణ్ గారని ఆయన ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉంటే, నేను సినిమా ఫంక్షన్కి రావడం మొట్టమొదటిసారి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఉత్తేజంగా ఉంది. ఈ చిరంజీవి ధర్మతేజ చేస్తున్న ఈ సినిమా మొట్టమొదటే ఎంతో ఆహ్లాదకరంగాను చాలా పవర్ కనపడతా ఉంది. తప్పకుండా ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఎవ్రీ మూవీ, and I'm sure that YVS Chaudhary garu will have great success and he will have more movies with him. Thank you. Priyatama enduke champudave nannila manasulo gunapame tinchinaave intala priyatama.
సో మా అందరి అభిమానులందరి తరపున మీకు హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీ మనవడు హీరోగా వస్తున్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాయి ధరమ్ తేజకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. నేనేం చెప్పేదండి, చాలా సంతోషంగా ఉందండి నాకు. నా కొడుకులతో పాటు నా మనవడు కూడా అట్లా వస్తున్నాడు అని చెప్పేసి ఆనందంగా ఉందండి నాకు చాలా. నేను చెప్పలేను ఆనందం. సో సాయి ధరమ్ తేజ ఎవరి పోలికని మీరు అంటారు? నా పోలిక అంటున్నారండి మరి అందరూ. నా పోలిక ఓకే, అమ్మమ్మ గారి పోలిక వచ్చినందుకు చాలా లక్కు. సరే మ్యామ్, ఇప్పుడు రే ఆడియో లాంచ్లో మీరు ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నారు. సో కాకుండా చిన్నప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా బ్రదర్ నాగబాబు గారిని కానీ వాళ్ళు అల్లరి చేసినప్పుడు రే అని ఎలా మీరు అనేవారు? ఇప్పుడు గారంటానండి, ఒరే అంటాను. రే సాయి ధరమ్ తేజ. భార్గవ్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అమ్మా, మేనమామల్లో ఎవరి పోలికలు ఎక్కువగా తనకు వచ్చాయంటారు? పెద్ద మేనమామ పోలిక వచ్చింది. యాక్చువల్గా ఇది ఇలా బాగా రావడానికి కారణం వైవిఎస్ చౌదరి గారు. ఎందుకంటే 33 రోజులు షూటింగ్ చేసామండి. ఏదో రికార్డ్ చేయాలని కాదండి, ఆయన పెట్టిన కాన్సెప్ట్స్ అలాంటిది. అలానే ఐ వాంట్ థ్యాంక్ తేజ్, ఎక్స్ట్రాడనరీగా చేశాడండి, మామూలుగా కాదు. మీరు చూసింది జస్ట్ 6 సెకండ్స్ 8 సెకండ్స్ ఉంటుంది, 8 నిమిషాల పాట ఇది. అందరూ సినిమాలో వచ్చేసి లాస్ట్గా ఎప్పుడు ఫైట్ పెడతారు ఏదో పెడతారు, బట్ ఈ సాంగ్ ఫస్ట్ చౌదరి గారు పిలవగానే ఇప్పుడు కూడా షివరింగ్ అవుతుంది చెయ్యి. అదే షివరింగ్ ఆ పాట ఆ రోజు వినేటప్పుడు నాకు వచ్చిందండి. ప్రతి డాన్సర్స్ ఉంటారు కదండి, ప్రతి వాళ్ళకి ఒక భయం వస్తుంది ఈ పాట వింటే. ఈ పాట ఎలా చేయాలి, ఒక డాన్స్ మాస్టర్ అందరికీ, ఫర్ మీ పర్సనలీ. పాట వినేసి అన్నయ్య ఏంటి ఇది 8 నిమిషాల పాట ఎలా చేయాలి, 20 రోజుల పాటు డిస్కషన్ చేసి 33 డేస్ పాటు షూట్ చేస్తామండి. ఇది మీరు సినిమాలో చూసేటప్పుడు ఎలా ఉండదంటే, తేజ్ని మీరు ఎలా చూస్తారంటే ఒక ఫైర్ లాగా చూస్తారండి, అసలు మామూలుగా ఉండరు. అసలు నా కెరియర్లో దిస్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ అండ్ ఐ వాంట్ థ్యాంక్ చౌదరి గారు. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఇప్పుడు మన హీరో సాయి ధరమ్ తేజ్ వారి మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారు. ఆయన్ని ఆహ్వానించిన ఇంకా అర్హుడిని కానండి. ఆయన మీ హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోయారు కాబట్టి మీ కేరింతలతోనే మీ పిలుపుతోనే ఆయన స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అంతేనా? 6 అడుగుల బుల్లెట్, అభిమానుల గుండెలు చీల్చుకొని స్థానాన్ని సంపాదించుకున్న ఆ రాకెట్ ఇంకెవరో కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి and to all the mega family fans andariki na namaskaram. Sir, మీ గురించి చాలా విన్నాను, బట్ ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నానుకు what the mega family is and what the mega family fans are. నేను చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా చేస్తున్నాను. అందుకునే ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ ఫర్గివ్ మీ. The first most important person I'd like to thank, na director, producer and my biggest teacher YVS Garu. Sir, I've said this many times, but nenu enni sali thank you cheppina adi takkuve sir. Naku inta pedda platform ichinanduku and nalo believe chesinanduku sir. It means a lot. Thank you sir. The newest entry into the mega family, Sai Dharam Tej. Sai, you've been the sweetest, most kind co-star I could have asked. Sai in the pedda, well-known, well-respected family background undi.
But me inta humble and down-to-earth person nenu kalavaledu. And Chakri garu, the star of the evening, sir, movie Cosmo inta soulful and super music ichinanduku. I absolutely love the music, sir. So thank you for the music. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి మెగా ఫ్యాన్కి చాలా 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 థ్యాంక్స్. మీరందరూ అభినవనం చూస్తే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా నా కోసం చాలా స్పెషల్ సినిమా. వైవిఎస్ చౌదరి గారు నాకు ఒక గ్లామరస్ పవర్ఫుల్ క్యారెక్టర్తో చూపించారు. థ్యాంక్ యూ వైవిఎస్ సార్. Thank you Chakri sir, Chandrabose sir for giving such beautiful lyrics and music. Megastar Menaluduto, Saidharam Tej to screen space share chesinanduku. Thank you Tej for all the cooperation. Thank you. And finally, na favorite part, Power Star Pawan Kalyan garu. ఆయన ఉన్న ఆడియో లాంచ్ కి నేను పార్టిసిపం ఉండడం నేను చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ సార్. గివ్ మీ సచ్ ఎ బిగ్ రోల్ యాజ్ ద విలన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ ఎ వెరీ లక్కీ కి సచ్ గివ్ మీ బిగ్ రోల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ తేజు, యు ఆర్ సచ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ గుడ్ మ్యాన్. సార్ నమస్కార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన మా అమ్మమ్మ గారికి, మా మదర్కి, అండ్ అలాగే మా పవన్ కళ్యాణ్ మావయ్య గారికి ఆయనకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ఆడియో ఫంక్షన్ ఇచ్చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. మీరు ఈ చిన్న ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది, మా గుండె నిండా ధైర్యాన్ని నింపారు. అండ్ ఈ సినిమా షౌట్ ఫర్ సక్సెస్ రే అనేది అది మీకోసమే ఈ సినిమా నేను చేసింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహన రే షౌట్ ఫర్ సక్సెస్. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే ఆయన నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు ఆయనకి నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు జరుపుకున్నా అది చాలదండి. నేను ఆయనకి చెప్పుకుంటానే ఉంటాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాకి మెయిన్ హీరో అట్రాక్షన్ చక్రి గారు. సార్ మీరు ఇచ్చిన మ్యూజిక్కి ఈ సినిమాకి సోల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, అండ్ బ్యూటిఫుల్ డ్రాప్ రాసిన నోయల్ షాన్కి, అలా అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. నేను చిరంజీవి గారి దగ్గర నుండి పట్టుదలని, కృషిని నేర్చుకున్నాను. నాగబాబు గారి దగ్గర నుంచి నిదానాన్ని, నవ్వుని నేర్చుకున్నాను. మా కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను క్రమశిక్షణ, నిబద్ధత నేను నేర్చుకున్నానండి. సో ఇవన్నీ నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళ చేతుల మీద పెరిగాను. సో నేను మిమ్మల్ని నిరాశపరచను. నేను డెఫినెట్గా మిమ్మల్ని నిరాశపరచకుండా ఉండడానికి నేను నిరంతర కృషి చేస్తూనే ఉంటానండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా పిచ్చి పట్టి 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 సినిమా దర్శకుని అవ్వాలనిపించింది, అయ్యాను. ఈ స్టేజ్ మీద ఈ రోజున ఉండటానికి కారణం ఆయనకి ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత మీ అందరికీ తెలియని విషయం, నా గుండెల్లో ఉన్న విషయం, నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాంచి నాతో పాటు తిరుగుతున్న నా సహృదయులు, స్నేహితులు, సన్నిహితులు, నా దర్శక డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వివిధ చిత్రాలు చేసిన వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే నేను మీలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. చిరంజీవి గారికి వెళ్ళి నాగబాబు గారు అపాయింట్మెంట్, చిరంజీవి గారు, అరవింద్ గారు ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. నా ఫస్ట్ ఫిల్మ్ సబ్జెక్టు చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆయన ఆ టైంలో కాల్ షీట్స్ బిజీగా ఉండటం వలన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. దయచేసి నన్ను క్షమించండి అందరూ.
ఏమీ మాట్లాడలేకపోతున్నాను సార్. నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుంటాను సార్, అంతకంటే ఇంకేం లేదు సార్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేను హార్డ్ వర్క్, డెడికేషను, మడమ తిప్పని పోరాటం లక్షణాలు నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నమ్మకం అనే మాట నేర్చుకున్నాను. అడిగిన వెంటనే నన్ను ఏమీ కష్టపెట్టకుండా నేను వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి మేనలుడిని ఇవ్వండి సార్ అని అడిగిన వెంటనే ఆయన వెంటనే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు నన్ను. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, 2-3 రోజుల తర్వాత వచ్చి కథ చెప్పండి అన్నారు. సరేమని దిగి బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడే చెప్పేస్తారా అన్నారు. వెనగానే నాకు షాక్. అంటే బాగా ఇష్టం ఆయనంటే ఒక గౌరవంతో కూడిన భయం. ఈ గౌరవంతో కూడిన భయంతో వెంటనే అడిగిన వెంటనే ఎలా చెప్పాలి, సో అర్థం కాక సార్ ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి అడిగాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ వెంటనే ఎలా చేశారు, మామూలుగా వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుని చెప్పాను. 15 నుంచి 20 నిమిషాల్లో చెప్పాను. స్టోరీ చెప్పిన వెంటనే ఇంకే మాట లేకుండా నా మీద నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ నాకు అప్పచెప్పినందుకు నేను జీవితాంతం ఆయన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను. ఇక మా సినిమా విషయానికి వస్తే, రేయ్ షౌట్ ఫర్ సక్సెస్, గెలుపు కోసం అరిచే అరుపు రేయ్ అనేది. సాయి ధరమ్ తేజ్ నాకు దొరికిన ఒక మిస్సైల్. మీరు రేపొద్దున సినిమా థియేటర్లో చూసిన తర్వాత చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారు ముగ్గురు కలిస్తే సాయి ధరమ్ తేజ్ లాగా అనిపిస్తుంటారు మీకు. ఇది అతని మీద ఉంచే బరువు కాదు, అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. దానిలోంచి వచ్చే ఫలితమే మా సినిమా. ఆ తర్వాత అతను మాకు పవర్ లాగా దొరికారు ఆ రే సినిమాకి, నాకు నా స్క్రిప్ట్కి. సయామిక్ హెయిర్ ఒక ఎనర్జీ లాగా నాకు దొరికింది ఆ అమ్మాయి. అలాగే శ్రద్ధాదాస్ ఒక ఆక్సిజన్ లాగా దొరికింది నాకు ఆ కథకి, ఆ పాత్రకి శ్రద్ధాదాస్ కావాలి. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు నా కష్టాలన్నింటినీ అర్థం చేసుకుని దొరికిన టెక్నీషియన్స్ దొరికారు. వీరందరికీ నేను పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అర్పిత్ రాంకా గారు, గౌతమ్ రాజు గారు దొరికారు, శ్రీధర్ సీపాన దొరికారు, నాకు ప్రేమ రక్షిత్ మాస్టర్ దొరికారు, చంద్రబోస్ గారు దొరికారు, చక్రి గారు దొరికారు. ఇది ఒక మ్యూజిక్ ఫంక్షన్. ఈ మ్యూజిక్ ఫంక్షన్కి హీరో చక్రి, హీరోయిన్ లాగా సాహిత్య చిచ్చరపేటకు చంద్రబోస్ గారు. వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కాంబినేషనే కాకుండా ఈ సినిమాకి నోయల్ తన ర్యాప్ వర్డ్స్తో అద్భుతమైన క్యారిబియన్ లుక్ తీసుకొచ్చాడు ఈ సినిమాకి. సో వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే ఆడియో, మా ముగ్గురికి ఆల్రెడీ దేవదాస్ సినిమా ఆడింది, మంచి హిట్ అయింది ఆడియో, మంచి కష్టపడ్డాం అందరం. దానికి ఏమాత్రం తగ్గకుండా భిన్నంగా, అంటే అలా కాకుండా ఇంకో వేరే రకంగా ఈ ఆడియో ఉండబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. తేజ్ మా అక్క కొడుకు తేజ్, సాయి ధరమ్ తేజ్. MBA చదువుతూ ఫిలిమ్స్లో యాక్ట్ చేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఒకటే చెప్పాను, నాకు సలహాలు ఇచ్చి అంత ఎంకరేజ్ చేసేంత నాకు అంత స్థాయి అంత ఇది లేదు నాకు బేసిక్గా. ఎందుకంటే ఒకళ్ళు నటుడు అవ్వాలన్నా, ఏది సాధించాలన్నా వాళ్ళకి లోపల నుంచి వాళ్ళకు ఉండాలి తప్ప అది వారసత్వంగా కానీ కుటుంబ పరంగా కానీ మనం ఎంత నెట్టినా కానీ వాళ్ళు ఎవరు అలా అవ్వలేరు. ఎందుకంటే నేను కూడా చాలా పొరపాటున సినిమాలోకి వచ్చాను. యాక్చువల్గా సినిమాలకు రావాలని ఇంట్రెస్ట్ లేదు. చౌదరి గారు, నేను అన్నయ్య గారితో పాటు ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు నేను చూసేవాడిని, నాకు పెద్ద పరిచయం లేదు ఆయన బిగినింగ్లో. ఆయన నా ఫస్ట్ ఫిలిం నాకు తెలుసు, నా గురించి అడిగారని తెలుసు, కానీ ఎందుకు మరి అది ఎప్పుడు జరగలేదు, నాకు తెలియదు ఎందుకు జరగలేదు. కాదే నాకు నేను తమ్ముడు ఎప్పుడైతే షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన దేవదాస్ అనే ఫిలిం, ఇప్పుడు దేవదాస్ షూటింగ్ చేస్తే నేను చూసేవాడిని. నా ఫ్రెండ్ ఆనంద్ సాయి దానికి సెట్ చేస్తూ ఉండేవాడు. నేను అడిగాను ఎట్లా ఎవరు వేస్తారంటే, నాకు ఇట్లా కొత్త హీరోతో ఎవరితో తీస్తున్నారు, మన చౌదరి గారు తీస్తున్నారంటే, నాకు చౌదరి గారు నచ్చేదంటే విపరీతమైన మొండి పట్టుదల, ఎవరు పెద్ద అంటే ఎలాంటి అవసరం లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఇండివిజువల్గా తను చేయగలిగే ఒక పట్టుదల ఉన్న
ఒక బలమైన వ్యక్తి చౌదరి గారు. చౌదరి గారు నా దగ్గరికి వచ్చి ఇట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీజ్ ఫ్రీ, నాకు సంబంధం లేదు, తను ఇండిపెండెంట్ వ్యక్తి, తను మీరు అప్రోచ్ అవ్వండి, తనని మీ సినిమా చేసుకోండి అని చెప్పాను. బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను ఒక కరెక్ట్గా చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు, కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నిజంగా సంబంధం లేదు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చిందల్లా నా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను. వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను, మానసికంగా మాటపరంగా. మిగతాదంతా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ నిజాయితీ. సో మనస్ఫూర్తిగా. అలాగే నాకు చక్రి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. ఆయన మనస్ఫూర్తిగా నాకు తెలిసి ఈ పాటలు మ్యూజిక్ విన్నాను, చాలా మంచి, చాలా చాలా బాగుంది మ్యూజిక్. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్. అలాగే సినిమాలో ఎంతోమంది కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్టు. ఎవరైనా సరే నీరసపడిపోతారు, ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు. కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగి ఈరోజు మీ అందరికీ త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి, ఆయన పట్టుదల నిదర్శనం దీనికి. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నా హోల్ హార్టెడ్ విషెస్ పోదాం. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త వ్యక్తులు రావాలి. ఇది అందరూ మా కుటుంబం నుంచేనే కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క కుటుంబానిది కూడా కాదు, మా కుటుంబానిది కూడా కాదు. సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు, కొత్త హీరోలు ఉంటారు. ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి, కొత్త వ్యక్తులు వస్తుండాలి, కొత్తదనం నాకు ఇష్టం, కొత్తదనం రావటం. సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా నేను కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా వెళ్ళిన మనకు మనస్ఫూర్తిగా ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు. సో నాకు అలాగే ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు వస్తున్న మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ, అది గబ్బర్ సింగ్ 2 అప్పుడు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ, జై హింద్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.